అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు 3 టైమ్స్ అంటే వాళ్ళు నేను ఆడలేను కదా. అంతే కదా. నువ్వు దాంట్లో నీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా? నేను ఆడలేను. తిండి పెట్టకుండా నానా హింసలు పెట్టి నానా తిట్లు తిట్టిన వాళ్ళేమో జడలు వేసుకుంటూ పేళ్ళు చూసుకుంటూ ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఎథిక్స్ అంటూ ఉండవా వీళ్ళకి? ఒకరోజంతా అన్నం తినలేదు ఆ పిల్ల ఏదో అనిందని, మళ్ళీ ఆ అమ్మాయి జుట్టు దూకుంటూ తల్లో పేళ్ళు గుక్కుకుంటూ. వాయబ్బా, ఇలాంటి బిగ్ బాస్ చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఒక పిల్లను ఓడించాలని శ్రీజ అనే అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని ఓడించాలని అందరు ఎంత ప్రయత్నం, ఒక్కరు కూడా ఆ అమ్మాయి సైడ్ లేరు. పైశాచిక ఆనందం, ఆ భరణి గెలిస్తే పైశాచిక ఆనందం. ఏంటది? ఎందుకంత పర్సనల్గా తీసుకున్న ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్స్, చండాలమైన ఎక్స్ప్రెషన్స్. మాధురి అంటే నాకు కొంచెం ఈ గేమ్లోకి వచ్చినాక కొంచెం మోస్తరు ఇది ఉండేది. ఈ సీన్ చూసిన తర్వాత ఆమె మీద ఇంప్రెషనే పోయింది నాకు.